ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు, పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులిని బంధించేందుకు అటవీశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే మహారాష్ట్రలోని వార్ధా, పూణే బృందాలతో పాటు బెంగళూరు నుండి వైల్డ్ లైఫ్ నిపుణుల బృందాన్ని, వార్ధా నుండి పీపుల్ ఫర్ యానిమల్స్ బృందాన్ని, అలాగే వివిధ టైగర్ రిజర్వుల నుండి అనుభవజ్ఞులైన ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. మత్తుమందు, తుపాకీలతో పులిని బంధించడంలో నైపుణ్యం ఉన్న 6 ట్రాంక్విలైజింగ్ షూటర్లను సిద్ధంగా ఉంచారు. ఈ పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు ఏలూరు జిల్లా అటవీ శాఖాధికారి పివి సందీప్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ఆపరేషన్ను పరిశీలించారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్. గుడ్ ఈవినింగ్ చిరంజీవి. గత కొన్ని రోజుల నుంచి అటవీ శాఖ అధికారులని పులి మాత్రం ముప్పు తిప్పులు పెడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇటు పాపకొండల నేషనల్ పార్క్ ప్రాంతం, అదేవిధంగా చింతూరు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో ఈ సంచరిస్తున్న ఈ పులిని సురక్షితంగా పట్టుకోవడానికి ఇటు అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు కానీ చేపడుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర నుంచి వార్తా, పూణే బృందాలతో పాటు బెంగళూరు నుంచి నిపుణుల బృందాలను కూడా ఇక్కడికి మన ఏలూరు జిల్లాకు రప్పించడం జరిగింది ఈ పులులను పట్టుకోవడానికి. టైగర్ రిజర్వ్ నుంచి అనుభవజ్ఞులైన ప్రత్యేక బృందాలు కూడా ఇక్కడ రంగంలో దిగారని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు మత్తుమందు అంటే గన్ షూట్ చేసే మత్తుమందు పెట్టి షూటర్లను కూడా ఈ రంగంలో దింపారు. వాళ్ళు కూడా ఒక 6 బృందాలను కూడా ఇక్కడ రప్పించడం జరిగింది. మొత్తం ఈ పరిస్థితిని అంతా ఏలూరు రేంజ్ అటవీ శాఖ అధికారి పివి సందీప్ రెడ్డి మాత్రం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఈ ఆపరేషన్ ని కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక పులి చాలా చురుగ్గా చాకచక్యంగా తిరుగుతుందని చెప్పి అటవీ అధికారులు చెప్తున్నారు. మానవ సంచారం ఉన్న ప్రాంతాల్లో చివరకు ప్రత్యేకంగా అమర్చిన బోనుల్లో కూడా ఇది చిక్కకుండా చాకచక్యంగా వెళ్ళిపోతుంది అని చెప్పి మన అటవీ శాఖ అధికారులు మాత్రం చెప్తున్నారు. పక్కా వ్యూహంతో పులిని క్షేమంగా బంధించడానికి ఇటు అటవీ శాఖ అధికారులు అనేక బృందాలు కూడా శ్రమిస్తూ రేయింబగళ్ళు వీళ్ళు చేస్తున్నారు. మొన్నటి వరకు చూసుకుంటే కనుక ఇటు ఏలూరు జిల్లాలో కురుస్తున్న విస్తారంగా కురిసిన వర్షాల వల్ల ఈ పులిని ట్రేస్ చేయడం కొంత ఆలస్యం అవ్వడంతో మళ్ళీ 2 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో మళ్ళీ పులిని ట్రేస్ చేయడానికి అటవీ అధికారులు మాత్రం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే పులి ఉన్న లొకేషన్, వాటి పాదముద్రలు, ఈ సీసీ కెమెరాలు డేటా నిరంతరం దీని గురించి పరిశీలిస్తున్నారు. భౌగోళిక అదేవిధంగా పులి చివరగా ఎక్కడ కనిపించింది, ప్రధాన స్థావరం ఎక్కడ ఉంది, వాటిని ఇటువైపు ఇది ప్రయాణిస్తుంది అని చెప్పి ఈ ప్రత్యేక బృందాలు మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పులి ముందుకు సాగే సాధ్యమయ్యేలా మార్గాలను కూడా కవర్ చేస్తూ ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ప్రత్యేక బృందాలు మాత్రం గాలింపు చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఈ ప్రత్యేక బృందాలు కూడా ఈ పులి మాత్రం ఈ ప్రత్యేక బృందాలకు చిక్కకుండా, సీసీ కెమెరాలకు చిక్కకుండా ఇది తిరుగుతుందంటే కనుక చాలా చాకచక్యంగా నడుస్తుంది, చాకచక్యంగా వెళ్తుంది అని చెప్పి ఇటు అటవీ శాఖ అధికారులు మాత్రం చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాటిని కుకునూరు ఏజెన్సీ ప్రాంతాల్లోని పి రాజవరం, ఐపోలవరం, అప్పలరాజుగూడెం తదితర గ్రామాల్లో ఇది సమీప గ్రామాల్లో సంచరిస్తూ తిరుగుతూ ఉన్నది. అది ఈ గ్రామాలకు ఏమన్నా పులి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఇప్పటికే అటవీ అధికారులు మాత్రం మైకుల ద్వారా, డప్పు వీటి ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సంజయ్.